ఫ్యామిలీ మొత్తానికి కావలసిన పోషకాలన్నీ ఒక పాత్రలోకి తీసుకొస్తే రుచి ఆరోగ్యం నువ్వా నేనా అంటూ పోటీ పడే మేతి దాల్ కిచిడి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఏమాత్రం మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూడండి. ఈ రెసిపీ బాస్మతి రైస్ కన్నా సన్న బియ్యంతో గనక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సుమారు 500 గ్రాములున్న సన్న బియ్యం, 100 గ్రాముల పెసరపప్పు, అలానే 100 గ్రాముల కందిపప్పు. ఈ మిశ్రమాన్ని తగినంత నీటిని కలిపి పరిశుభ్రంగా వాష్ చేసుకుందాం. ఒక చిన్న మాట, వాష్ చేసుకున్న ఈ నీటిని ఏమాత్రం వృధా చేయొద్దు. మీ పెరట్లో ఉన్న ఏ పూల కుండీలోనో పోసేసేయండి. వాష్ చేయగా వచ్చిన ఈ న్యూట్రియంట్స్ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా కనీసం మొక్కలకైనా ఉపయోగపడతాయి. ముందుగా ఈ మిశ్రమాన్ని చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకుందాం. డ్రైన్ చేసుకున్న ఈ మిశ్రమానికి మరికొద్దిగా వాటర్ని కలిపి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. వేడెక్కిన ఒక మందపాటి పాత్రలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, కొద్దిగా కమ్మని కరివేపాకు, మీడియం ఫ్లేమ్ మీద వీటన్నిటిని కాసేపు దోరగా వేగించుకుందాం. తర్వాత అందుబాటులో ఉన్న కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా క్యాప్సికమ్, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొద్దిగా బంగాళాదుంప ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసాం. మీడియం సైజు ఉన్న మెంతుకూర కట్టలు ఒక 4 చక్కగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసేసుకుని ఈ మిశ్రమానికి యాడ్ చేసేయండి. వీటన్నింటినీ కలిపి పెట్టుకుని కాసేపు కుక్ చేసుకుందాం. వీటన్నిటిని చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకోండి. కూరగాయ ముక్కలని కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఇంగువ, కొద్దిగా కారం, మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మరొకసారి కలిపి పెట్టుకోండి. ముందుగానే సోక్ చేసుకున్న రైస్, దాల్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేద్దాం. ఈ కిచిడి కాస్త పొడిగా కావాలనుకున్న వాళ్ళు 1కి 1.5 గ్లాసుల వాటర్, కాస్త సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు 1కి 2 గ్లాసుల వాటర్, మరింత సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు 1కి 3 గ్లాసుల వాటర్ని కలిపి చక్కగా కలిపి పెట్టుకోండి. చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్ మీద, ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చి చక్కగా కుక్ చేసుకోండి. కమ్మని ఫ్రాగ్రెన్స్ వస్తోంది, చెక్ చేద్దాం. చక్కటి సువాసనతో మేతి దాల్ కిచిడి రెడీ అయిపోయింది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుని మరొకసారి కలిపి పెట్టేసుకుని వేడిగా వడ్డించేసేయండి. చాలా సింపుల్గా ఉంటూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే
ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.